హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న మామిడి పండుతో మామిడి పండు జున్ను రెసిపీ ఎంతో రుచికరంగా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇంకెప్పుడు ఇంట్లో మామిడి పండు ఉన్నా ఇదే రెసిపీ తయారు చేసుకు తింటారు, అంత బాగుంటుంది. ముందుగా ఒక బంగినపల్లి మామిడి పండు తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే ఇలాగ మనం పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుని ఈ విధంగా చాక్తో మనం మామిడి పండుకి ఘాట్ల కింద పెట్టుకుని వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మొత్తం ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఇలా మిక్సర్లో కానీ డైరెక్ట్గా అయితే వేసేసుకోవాలి. మనం కావాలంటే ఇలా ఘాట్లు పెట్టి ముక్కలు కింద వేసుకోవచ్చు, లేకపోతే మనం ఏదైనా గరిటె ఉంటే దాన్ని స్కూప్స్ కింద తీసేసి మొత్తం ఈ ముక్కలుకున్న గుజ్జంతా ఇలా డైరెక్ట్గా మనం మిక్సర్లో అయితే వేసేసుకోవాలన్నమాట. మేము వచ్చేసి ఒక బంగినపల్లి మామిడి పండు అయితే తీసుకున్నాం పెద్దది. చిన్న ఉంటే 2 తీసుకుంటే సరిపోద్ది అనమాట. మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే తీసుకోవాలి. నేను వచ్చేసి తక్కువ క్వాంటిటీ చేసుకున్నాం కాబట్టి ఒక పండు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి 3 నుండి 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత చిటికెడంత సాల్ట్ వేసేసి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు కానీ లేకపోతే నార్మల్ పాలు కానీ వేసి మిక్సీ పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయల్ని 2 పీసెస్ కింద కట్ చేసి తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ పౌడర్ వేసి ఇలా మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టించిన పేస్ట్ ఉంటుంది కదా, మామిడి పండు పేస్ట్, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ మామిడి పండు పేస్ట్ అంతా ఇలా మొత్తం మనం డైరెక్ట్గా వేసేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గరిటెతో మొత్తం ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలి. ఇది కాసేపు అయిన తర్వాత బాగా వేడవుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ పౌడర్ లిక్విడ్ ఉంటుంది కదా, అది వేసి మళ్ళీ ఈ మిక్సర్ని బాగా కలుపుకోవాలి. కాసేపటికి ఇలా బబుల్స్ కింద వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా నిమ్మకాయ చెక్కలు, అందులో ఒక చెక్క తీసేసుకుని ఇలా రసం మొత్తం పిండేయాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఈ రసం ఇందులోకి బాగా కలిసేలాగా మనం అయితే బాగా కలిపేసుకోవాలి. 5 నిమిషాలు ఈ పేస్ట్ అంతా బాగా చల్లారాక చిన్న బౌల్ తీసుకుని అందులోకి ఈ లిక్విడ్ అంతా వేసేసుకోవాలి. ఇలా మొత్తం లిక్విడ్ వేసేసుకుని ఒక 3 to 4 అవర్స్ అయితే రీఫ్రిజిరేటర్లో పెట్టేసి మనం డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలన్నమాట. కాసేపటి తర్వాత ఈ బౌల్ని ఇలా రివర్స్ చేస్తే మనకి అదిరిపోయే మ్యాంగో పుడింగ్, అదే మామిడికాయ జున్ను అయితే రెడీ అయిపోద్ది. దీనిపైన చిన్నగా కుంకుమ పువ్వు కానీ లేకపోతే ఏదైనా ఫ్లవర్తో డెకరేట్ చేసేసి ఒక పీస్ కట్ చేసుకుని తిన్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.